హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ యొక్క హవా పెరుగుతోంది అన్నటువంటి నేపథ్యంలో అసలు ఎన్నికల్లో కృత్రిమ మేధ యొక్క రోల్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తెలియాలి. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఎన్నికలు అనేటటువంటివి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపేమో తీవ్రమైనటువంటి ఎండలు, దాంతో సుడిగాలి పర్యటనకు వెళ్ళలేరు, అలా అని ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగలేరు, అలా ఇంటింటికి వెళ్ళి తిరగటానికి కావాల్సినటువంటి సమయము లేదు. ఇంతకు ముందులాగా వార్తల్లోనూ, లేదు అనుకుంటే సోషల్ మీడియా ద్వారానో, లేదు అనుకుంటే న్యూస్ పేపర్ల ద్వారానో యాడ్స్ ఇస్తే ఆ నియోజకవర్గంలోని అందరికీ అది చేరుతుందా అన్నటువంటి ఒక క్వశ్చన్ కూడా వస్తోంది. దాంతో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మూవ్ అవుతూ ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ అనేవి చేస్తూ ఉన్నారు, కానీ దానికన్నా ఎక్కువగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతున్నారు. ఎలాగా అంటే చూద్దాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద, అలాగే ఏఆర్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ వీటి మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఎలా అనేసి చూస్తే గత ఎన్నికల వరకు ఏం చేశారు, ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే ఈ ప్రచారం అంతా జరుగుతూ వచ్చేది. కానీ ఇప్పుడు ఆగ్యుమెంటెడ్ రియాలిటీ వైపు వచ్చారు. ఏం చేస్తున్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, లేదు అనుకుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానివ్వండి, వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము రీసెంట్గా కాశీ తమిళ సంగమం జరిగింది అనేసి చూసాం. అందులో మోదీ ఒక హిందీ భాషలో మాత్రమే మాట్లాడారు, కానీ అన్ని లోకల్ లాంగ్వేజెస్లో కూడా అది వినిపించేలాగా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడారు. సేమ్ అలాగే ఇప్పుడు ఎన్నికలకి సంబంధించి తమిళనాడులో డిఎంకే పార్టీకి అధినేత అయినటువంటి కరుణానిధి, ఆయన యొక్క వీడియోతో ఆయన యొక్క ఫేస్ అన్నటువంటిది అందరికీ కనపడుతూ ఉంటుంది. ఆయన మాట్లాడినట్టుగానే ఉంటుందన్నమాట. స్టాలిన్ గురించి పొగుడుతూ మాట్లాడటం, ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. అలాగే అన్నా డిఎంకే పార్టీకి చెందినటువంటి దివంగత నాయకురాలైనటువంటి జయలలిత, ఆమె యొక్క వీడియో కూడా రావటం జరిగింది. ప్రచారానికి చాలా యూజ్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆగ్యుమెంటెడ్ రియాలిటీని యూజ్ చేసుకుని ఒకే పర్సన్ వందల మందితో మాట్లాడొచ్చు, వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదు అన్నట్టుగా వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ దీనివైపు ఉన్నటువంటి ఉపయోగాలు. ఇవన్నీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనుకుంటే, ఇంకొక వైపు ఏంటి, డీప్ ఫేక్ అన్నటువంటిది పెరుగుతోంది. మనం చూస్తే రీసెంట్గా అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు మేము ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఎత్తేస్తాము అన్నట్టుగా అమిత్ షా మాట్లాడారనేసి ఒక డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చింది, అవునా? అంతేకాదు ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్, అలాగే ప్రధాని మోదీ, వీళ్ళకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియోస్ అనేవి బయటికి రావటం, ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. అంతేకాకుండా రణవీర్ సింగ్, ఈయన ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా ఒక డీప్ ఫేక్ వీడియో అన్నటువంటిది రిలీజ్ అవ్వడం. సో వీటన్నింటి నేపథ్యంలో ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఇటు మంచికి ఉపయోగించుకోవచ్చు, ఇటు చెడుకు ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ తనకి సంబంధించి ఎన్నికల ప్రచారానికి యూజ్ చేసుకోవచ్చు, ఇంకొక పార్టీ దాన్నే నెగిటివ్గా క్రియేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ హావభావాలు అనేవి సేమ్గా ఉంటాయి, కానీ మాట్లాడే పదాలు అన్నటువంటివి మార్చేయటం వల్ల చాలా అనర్థాలు అనేవి జరుగుతాయి. దానికి ఆ మనుషులు కావచ్చు, లేదు అనుకుంటే ఆ పార్టీలు కావచ్చు, మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అన్నటువంటిది ఇప్పుడు ఏర్పడుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది అంటే మన కృత్రిమ మేధ అన్నటువంటిది మనము ఎటువైపుకు ఉపయోగించుకుంటే అటువైపుకి మనకి పనికొస్తుంది. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిది. మరి దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్న దాన్ని బట్టే మన భవిష్యత్ అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది. సో దీనికి సంబంధించి క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిది అంటారు, మరి దీన్ని సబ్స్టాన్షియేట్ చేయండి అని అడిగితే మనం ఆన్సర్ చేసేలాగా ఉండాలి. సో ఇది ఇవాల్టి వీడియో. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.